తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, కూటమి పార్టీల మధ్య అగాధం ఏర్పడిందని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తూ చెలరేగిపోతున్న వైసీపీల ఊహాగాన సభలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరదించేశారు. తాను ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడానికి కారణం తన అనారోగ్యమే తప్ప మరో కారణం లేదని కుండ బద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ రెస్పాండ్ కాలేదని, కేబినెట్ భేటీకి సైతం డుమ్మా కొట్టేశారని వైసీపీ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చిన క్షణం నుంచి వైసీపీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు అంటూ పుంఖానుగా కథనాలు వెలువడ్డాయి. జనసేన, తెలుగుదేశం మధ్య మైత్రికి బీటలు వారాయన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఇరు పార్టీల అధినేతలు కూడా లోకేష్ ప్రమేయం విషయంలో నోరెత్తద్దంటూ తమ పార్టీల నేతలు క్యాడర్ను స్పష్టం చేశారు. అలాగే తన కేబినెట్ సహచరులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్లలో పవన్ కళ్యాణ్ నెంబర్ 1గా లేకపోవడానికి ఎత్తి చూపుతూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా హంగామా చేసింది. పవన్ను తొక్కేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ బాబు ఫోన్కి రెస్పాండ్ కాలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి వెళ్లడం, అక్కడ ఇద్దరు కలిసే పలువురు మంత్రులతో భేటీ కావడంతో వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా కూటమి పార్టీలన్నీ సమన్వయంతోనే పనిచేస్తున్నాయని విస్పష్టంగా ప్రకటించారు. జగన్ పాలన కారణంగా అప్పుల కుప్పలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల తాను కొన్ని సమావేశాలకు హాజరు కాకపోవడానికి కారణం వెన్నునొప్పేనని, మరో కారణం లేదని క్లారిటీగా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.